ఆ మధ్య నేను ఒకరోజు విమానంలో వస్తున్నాను, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరచుగా వస్తుంటాను. నేను ఎందుకంటే ఇక్కడ చదివాను. నేను ఈ విశాఖపట్నం జైల్లో ఉన్నాను ఒక 17 నెలల పాటు. ఒక రకంగా విశాఖపట్నం జైలు జీవితమే నా రాజకీయ జీవితాన్ని మార్చేసింది. లేకపోతే నేను మా అమ్మ కోరిన విధంగా చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకొని ఆవిడ పొడిస్తే నన్ను కింద వదిలేసింది. ఆమె చనిపోయిన తర్వాత మా అమ్మ చెప్పిందట, మా అబ్బాయిని నేను పెద్ద వకీలు చేయాలని. అందుకని నేను లా చదువుదాం అనుకొని విశాఖపట్నం వచ్చాను. లా చదువుకున్నాను. లా చదివేటప్పుడు ఇందిరమ్మ గారి దయ వలన ఎమర్జెన్సీ పెట్టి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడంతో జైల్లో ఉన్నప్పుడు మనసు మార్చుకున్నాను. నేను చదువుకొని వకీలై డబ్బు సంపాదించడం కాదు, రాజకీయాల్లో దిగి ఇలాంటి నియంతృత్వం చేసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేవాళ్ళలో మనం కూడా ఒక భాగస్వామిని కావాలని చెప్పని ఆ రోజు అనుకున్నాను. అందుకే జైలు నుంచి బయట రాగానే రాజకీయాల్లోకి వచ్చాను. అవకాశం వచ్చింది. ఆ రాజకీయ ప్రజా జీవనంలో మనకు తెలిసిన విషయాలు ఇతరులకు చెప్పడం, ఇతరులకు అవసరమైన విషయాలు మనం చేయడం, మనం ఏ స్థాయికి వెళ్ళినా కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వచ్చేదానికి నాకు పునాది పడింది ఈ విశాఖపట్నంలో అని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తున్నాం.